హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇడ్లీలోకి మరియు దోశలోకి ఎంతో టేస్టీగా ఉండే 2 వెరైటీ చట్నీ చూపించబోతున్నాను. ఇందులో ఒకటి ఎర్రకారం మరియు ఇంకొకటి కొబ్బరి చట్నీ. సో ఇప్పుడు ఎర్రకారము కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈజీ మెథడ్లో చూద్దామా. ముందుగా ఫస్ట్ ఎర్రకారం స్పైసీ రెడ్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఫస్ట్ వెల్లుల్లిపాయ, అలాగే అల్లం, తర్వాత కొద్దిగా ధనియాలు అలాగే ఎండుమిర్చి వేసుకొని ఒకసారి బాగా ఈ నూనెలో బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని వీటిని కూడా మనము దూరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు. సో ఇవన్నీ వేసుకొని కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా మిక్స్ చేసుకొని మనం బాగా వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మిక్సీలోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నవన్నీ ఇందులోకి వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు రుచికి సరిపడినంత ఇంకాస్త వేసుకుంటే సరిపోతుంది. తర్వాత జీలకర్ర వేసుకొని మనము బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనికి మనము కొద్దిగా పోపు పెట్టుకుందాం. సో పోపు పెట్టుకోవడానికి ముందుగా మనము కడాయిని హీట్ చేసుకొని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, అలాగే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనము రుబ్బి పెట్టుకున్న చట్నీని వేసుకోవాలి. ఈ చట్నీని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ రెడ్ చట్నీ ఎర్రకారం తయారవుతుంది. ఇప్పుడు కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు, రుచికి సరిపడినంత ఉప్పు, నానపెట్టుకున్న చింతపండు కొంచెం, తర్వాత కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని మనము దీన్ని చట్నీలాగా రుబ్బుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మనము పోపు పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కడాయిలో. తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపు కొద్దిగా మనము వేడిగా ఉన్నట్లే చట్నీలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే అచ్చం హోటల్ స్టైల్లో ఉండే ఎర్రకారం మరియు కొబ్బరి చట్నీ రెడీ అవుతుంది. దీన్ని ఇందాక చెప్పినట్టుగా దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఈ 2 చట్నీలు చాలా మంచి కాంబినేషన్. ఇడ్లీలోకి అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్తో ఎంజాయ్ చేయండి. చూసారుగా, ఇలా మనము కొబ్బరి చట్నీ తర్వాత ఎర్రకారంతో తిన్నామంటే ఇడ్లీ కానీ దోశ కానీ మరీ టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.